మాకు వైఎస్ రావాలని కోరుకుంటున్నాం. మాకు అన్నీ మంచి జరుగుతాయని. మాకేది మంచి చేయలే. పెద్ద పెద్దవాళ్ళు చేస్తున్నారు, పేదవాళ్ళకి నోట్లో దుమ్ము కొడుతున్నారు. పేదవాళ్ళు సరిగ్గా చూడట్లా. అన్నీ పెంచేశారు. ఏం తిని బతకాలి మేము? జీతాలు చూస్తే తక్కువ. ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి? ఎవరిని వెళ్ళి అడుక్కోవాలి మేము? అన్నీ జరుగుతాయి. లేని వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఏవి చెయ్యట్లా. పేదవాళ్ళు మాత్రం బతకటం కష్టం అమ్మ. ఆయన మళ్ళీ ఆయన వచ్చాడంటే మా పేదవాళ్ళకి చాలా కష్టం, బ్రతకలేము ఇంకా. అదే జగన్ వస్తే మాకు ఏదైనా మాకు మంచి చేస్తాడని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు పేరు వచ్చినా సరే ఇప్పటి వరకు మాకు ఇల్లు లేదు. 5 సంవత్సరాల నుంచి నేను పెడుతూనే ఉన్నా కాగితాలు. ఇంత జనానికి వచ్చింది ఇప్పుడు వరకు ఇల్లు రాలా. పేదవాళ్ళు మాకు ఏమీ లేవు, కనీసం ఒక బైక్ కూడా లేదు. ఆన్లైన్లో చూసే ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు అసలు. ఆయన కొన్ని బాగానే చేస్తున్నారు, అందులోని పెడుతున్నారు. కానీ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం అవి ఎవరు కూడా సీరియస్గా పట్టించుకోవట్లేదు, ఇలా ఎవరు చేయట్లేదు. కానీ 90% బాగానే చేశాడు. కొన్ని మాత్రం బాగా అందులో లేవు అని ఆయన వినియోగించుకోమని చెప్తున్నారు టీవీలోని. కానీ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం తినేస్తున్నారు బాగా. పేదవాళ్ళకి అదేంటంటే సిన్సియర్గా వాళ్ళు బాగా పట్టించుకొని పేదవాళ్ళకి ఏముంది ఏం లేదని ఆన్లైన్లో అన్ని ఆధార్ కార్డు ప్రకారంగా చూసుకొని మాకు ఏమైనా న్యాయం చేస్తారేమో అనుకుంటున్నాము 90%. కానీ అదృష్టం వల్ల జగన్ వస్తే కొంచెం మంచి పనులు చేస్తారని మొన్న కూడా చెప్పారు ఆయన ఇక్కడ ఆఫీస్ దగ్గర. కానీ మాకు కొంచెం ఆశగా ఉంది, ఆయన కూడా వస్తే ఏదో చేస్తారులే అని. వైఎస్ఆర్ వస్తే మేలండి. టీడీపీ ప్రభుత్వంలో ఏం మనకేం చేయలేదు. అందుకని వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే మనకి ఏమైనా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చాలా జరిగాయి. అందుకని మళ్ళీ ఇప్పుడు ఆయన వాళ్ళ కొడుకుగానే వస్తే ఏమైనా జరుగుతాయని మేము అనుకుంటున్నాం. వైఎస్ఆర్ వస్తుందని మేము అనుకుంటున్నాం. మేమైతే వైఎస్ఆర్ నెక్స్ట్ గట్టిగా రావాలని కోరుకుంటున్నాం. ఈ టీడీపీ నాశనం అయిపోయింది కదా, దానికి ఏం తెలుసు? టీడీపీకి అతను అల్లకొలం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకనే టీడీపీ వైఎస్ఆర్ వచ్చింది గట్టిగా. టీడీపీకి అసలు ఏం పుట్టుకొని రావు అక్కడ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.